హాయ్ ఫ్రెండ్స్. నిన్న మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన స్టేట్మెంట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి హాట్ టాపిక్గా జనం ఫీల్ అయ్యారు. దాని మీద కొంతమంది సానుకూలంగా స్పందించారు, కొంతమంది వ్యతిరేకంగా స్పందించారు. ఏది ఏమైనప్పటికీ ఆయన మాత్రం వార్తల్లో శిఖరాగ్రభాగా నిలిచారు. నేనేమనుకున్నానంటే ఈయన ఉండగా అదేదో అమిత్ షాకి లేక మన పవన్ కళ్యాణ్కి మధ్యలో జరిగింది, ఈయన ఏమైనా ఉన్నారా అంటే లేరు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటివి ఎందుకు చెప్తానంటే కొంచెం మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి, బాగా కనపడడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడుతుంది. అంటే అంతకుమించి ఏముంది, ఏమీ లేదు. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా సింపుల్గా ఆ పక్కన నేను సాక్ష్యం నేనే అన్నట్టు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టం. ఆయన స్థాయిని ఆయనే దిగజారు చేసుకోవడం. గతంలో నేను ఎమ్మెల్సీగా చేశాను. సిపిఎంకి నా ఫాలోవరు, వామపక్ష భావజాలం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పోయింది. సెకండ్ టైం మళ్ళీ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానంటే సిపిఎం ఈయన పక్కన పెట్టింది. ఈయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు. ఏం జరిగింది? అసలు అత్యంత అవమానకర రీతిలో ఓడిపోయారు. కానీ కంటెస్ట్ చేసే ముందు ఈయన కొన్ని హామీలు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఏదైనా చేయగలరా? ఒకవేళ పొరపాటు నెగ్గినా ఏమీ చేయలేదు. వెనకాల పొలిటికల్ పార్టీ ఉంటే ఏదైనా జరుగుతుంది. అది ఈయనకి తెలుసు. మరి ఎందుకు హామీలు ఇచ్చారు? కాబట్టి అందరికీ అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా బ్యాలెన్స్గా ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్ అని ఎవరిని అనుకున్నారో పొరపాటు. బాయ్. జై ఆంధ్ర, సెపరేట్ తెలంగాణ యాజిటేషన్ జరిగేటప్పుడు కూడా మాలాంటి వాళ్ళం కొంతమంది అన్నమాట ఏంటంటే, మాకు సెంటిమెంటు, మా తెలంగాణ మాకు ఇచ్చేయండి, మా తండాలు మేము పడతాము, ఈ ఆంధ్ర పాలకులతో మేము వేగలేము, ఏదేదో కారణాలు చెప్పారు. సరే, సెపరేట్ తెలంగాణ అయిపోయినంత మాత్రాన విపరీతమైన అభివృద్ధి ఏమైనా జరిగిపోద్దా? ఏమీ జరగదు. అది అందరికీ తెలుసు. కాకపోతే రాజకీయ నిరుద్యోగం తగ్గుద్ది. అదే జరిగింది. అందుకంటే ఏం జరిగింది? సరే, హైదరాబాద్ ఎంత అయితే డెవలప్ అవ్వాలో ఇప్పటి వరకు జరిగిందా అంటూ 95% అబోవ్ అప్పటికి జరిగిపోయింది. ఆ తర్వాత ఏదో 5-10% అభివృద్ధి ఎలాగో జరుగుద్ది, వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు. సరే, సెపరేట్ అవ్వడం వల్ల ఏపీ కూడా డెవలప్మెంట్ అనేది మొదలైంది. ఆ రకంగా చూస్తే ఏపీకి బెటర్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము అన్నదేంటి? విభజన హామీలు ఉన్నాయి, వీటి గురించి పట్టించుకోండి అంటే ఏ ఒక్కడు పట్టించుకోవాలా? సోషల్ మీడియాలో చెబితే ఎవరన్నా పట్టించుకుంటారా? ఎన్ని జరిగే పనులు కాదు. సరే, ఈ మధ్యకాలంలో ఎవడో సంగంరెడ్డి పృథ్వీరాజ్ అని అడు చాలా ఉద్రేకంగా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణతో పని ఏమిటి అంటున్నాడు. అడగడానికి నువ్వెవడు? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 2 సార్లు సీఎంగా చేశాడు. అతనికి ఓ పద్ధతి, ప్రోటోకాలు, వ్యవహారం ఎప్పటికీ ఉంటే తెలంగాణలో వీడికి తెలియదా? తెలుసు. కానీ వీళ్ళంతా పేటీఎం బ్యాచ్, మనకు కూడా సెటిల్మెంట్ బ్యాచ్ ఉంటుంది, సేమ్ వీడు అదే బ్యాచ్. ఇలాంటి పనికిమాలను చూస్తే మనోడు రెచ్చిపోవడం. నువ్వెంత, ఆడంత, సముద్రంలో కాకిరెట్ట ఆండవడం మనం పక్కన పెట్టేయాలి. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ మనం అంటే సోదర భావంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అసలు అంతకంటే అద్భుతం. ఇప్పుడు ఆ కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటే విభజించి పాలించు, రెచ్చగొట్టి పాలించు, విషం చిమ్మి పరిపాలించు, ఆ టర్మ్ అయిపోయింది. సరే, రేవంత్ రెడ్డి గారితో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అనవసరమైన ఉద్రేకాలు అక్కర్లేదు. అలాంటి పేటీఎం బ్యాచ్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నిన్న పినరన్ విజయ్, మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు, మొన్నటి వరకు కేరళ ముఖ్యమంత్రి, ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, ఎటువంటి మచ్చలు లేవు. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో నిబద్ధత కలిగిన అతి కొంతమంది నాయకుల్లో విజయ్ ఒకరు. ఆయన మీద నిన్న ఈడీ దాడి చేస్తుంది. ఈడీ ఎప్పుడు దాడి చేస్తుంది? అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేదా కేసులు ఏమన్నా ఉంటే చేయాలి. ఏమున్నాయి ఆయన మీద? ఏమీ లేవు. సరే, దాడి చేశారు. ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు, సొంత ఇల్లు. రెండింటి మీద రైడ్ జరిగిందన్న. నా దృష్టిలో రైడ్ కాదు అది, ఆయన మీద పర్సనల్ అటాక్.
కేంద్రం ఈ ఎవరైతే వాళ్ళకి నచ్చలేదో ఈ వ్యక్తిగత కక్షపూరితమైన చర్యలు ఎప్పుడు మంచివి కావు. ఏదో రోజు జరుగుతుంది మీకు కూడా. సరే, వీళ్ళు రైడ్ చేసి బయటకు వచ్చి ఏం చెప్పారు, లోపల ఏం జరిగింది, మాకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని ఓ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చొచ్చారు బయటికి. అది జరిగినప్పుడు ఆయన అభిమానులకు ఎలా ఉంటుంది, కొంత హడావిడి చేశారు, కార్ల మీద ఏదో కొంచెం అదేదో పెద్ద ఇష్యూ అన్నట్టు ఒక్కొక్కళ్ళు తింగరమాలో. అసలు ఎందుకు రైడ్ చేయవలసి వచ్చింది, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసలు సమాధానం ఉంటే కదా నువ్వు సమాధానం చెప్పడానికి. సరే, ఈ సిపిఎం కార్యకర్తలు, వామపక్ష అభిమానులు ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా చేశారు. సమాధానం చెప్పండి, ఎందువల్ల మీరు రైడ్ చేయవలసి వచ్చింది ఆయన మీద. చేసిన వాళ్ళ మీద వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఢిల్లీ ఆఫీస్లోనూ సమాధానం లేదు. పైనుంచి ఫోన్ వస్తుంది, అటాక్ చేయండి అని. చేయడమే వాళ్ళ పని. ఇంక అధికారం ఎవరి చేతులు ఉంటే వాళ్ళకి తొత్తులుగా మారిపోయే రకాలు ఉన్నారు. సరే, ఒకళ్ళు సరిపోయారు. ఇలాంటి విషయాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి. ఇవాళ అయినాడు, రేపు మనం అవుతాం. నిజాయితీగా ఉండడమే తప్ప అత్యంత దురదృష్టకరమైన సంఘటన. బాయ్. నిన్న మొన్న పాస్టర్ అభినయ దర్శన్ అనే ఆయన టీం మంచి ఒక స్టేట్ అంతా పిక్చర్, కొంచెం పక్క స్టేట్లు కూడా వెళ్ళి ఉంటుంది, ఏపీలో ఇలా జరుగుతుంది చూసారా అని చెప్పడానికి. ప్రీ ప్లాన్ వీడియో అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక మతాన్ని బేస్ చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. ఖచ్చితంగా అతని మీద ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలి, పాస్టర్ అభినయ దర్శన్ మీద. పోలీసులు సకాలంలో స్పందించి సరైన విచారణ చేసి ఇది ఫేక్ అన్నారు కాబట్టి సరిపోయింది. లేట్ అయితే వాస్తవం లేటుగా తెలిస్తే ఈ లోపల చాలామంది మనసు గాయపడుతుంది. ఓహో, మా మీద అలాంటి దాడులు చేస్తున్నారు అని విషయం మనం చూసాం కదా. ఇంత ప్లానింగ్ వెనకాల ఒక ప్రయోజనం ఉంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఆ ప్రయోజనం ఏంటో. ఇలాంటి ప్రయత్నం ఎవరు చేసినా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇది మనం జోక్గా తీసుకున్నాం, బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. దీని మీద ఏదో ప్రాపగండా చేయాలనుకున్నారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతోంది, ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, మాకు ఏది రక్షణ, ఆల్రెడీ ఆయన మొదలెట్టాడు. సరే, పోలీసులకు మనం మరొకసారి అభినందనలు తెలియచేద్దాం. ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే ఇలాంటి చెత్త గ్యాంగులు పెరిగిపోయి మనలో మనకే సమస్యలు సృష్టించే ప్రమాదం ఉంది. ఓకే, బాయ్.